గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎవరికైనా యవ్వనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవ్వనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు, చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకు అవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా, కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట దానివి నువ్వు, నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం, అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నెలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది. సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్ లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది, ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని.
మా వాళ్ళనే అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యారు. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా. ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చైతి, ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోడిని. అర్థమైందా? తోపిక్కడ. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే సార్. ఏడు పాపు సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్, సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్య సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు.